ఓం శాంతి. గుణమూర్తి బ్రహ్మ బాబా. ఎప్పుడైతే బాబా చిత్రము మరియు బాబా చరిత్ర అనగా స్వభావము, ఆచరణ నెమ్మదిగా మా బాహ్య నేత్రాలు మరియు అంతర్చక్షువుల ముందుకు వస్తాయో అప్పుడు మనస్సు గద్గదమైపోతుంది, అంటే ఆనందంతో పులకరించిపోతుంది. మనస్సు బుద్ధిని ఏమని ప్రశ్నిస్తుందంటే, బాబా ఒక భవ్యమూర్తి కూడా అయ్యారు, సౌమ్యమూర్తి కూడా అయ్యారు, కానీ వారిలో ఇతర గుణాల కంటే కూడా అన్నింటికంటే మొట్టమొదట ఇతర వ్యక్తులపై ప్రభావం చూపించే ఏ గుణము విరాజమానమై ఉంది? అప్పుడు బుద్ధి ఏమని చెబుతుందంటే, వాస్తవానికి బాబాలో అన్ని గుణాలు పరస్పరము ఎలా కలిసి ఉండేవంటే అవన్నీ సమన్విత రూపంతోని, అనగా అన్నీ కలిసి మనుషులపై ప్రభావాన్ని చూపించేవి. ఉదాహరణకి, తేనెలో అనేక పుష్పాల రసము కలిసి ఒకే ధారగా అయిపోయినప్పుడు వాటిని వేరు చేయటం కఠినమైపోతుంది. అయినప్పటికీ తేనె గురించి అది తీయగా ఉంటుంది అని అంటారు. తేనె వంటి తీయదనము అనే మాట వాడుకలోనికి వచ్చింది. అదే విధంగా బాబాలోని అన్ని గుణాలు మనసుని మోహించేవిగా ఉండేవి మరియు అవి ఆత్మలో తేనె వంటి తీయదనాన్ని నింపేవి. అందుకే బాబా ఎక్కడ ఉండేవారో ఆ స్థానానికి మధువనము అనే పేరు వచ్చింది. బాబా యొక్క చరిత్ర ఒక చలనచిత్ర రూపంలో మానస పటలముపై ఒకటి తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. అవన్నీ ఏదో ఒక దివ్య గుణమును చూపించేవిగానే ఉంటాయి. బాబా యొక్క ఏదైనా హావభావము కానీ, వారి శబ్దాలాపము కానీ, ఏదైనా వారి భావభంగిమ కానీ, వారి ముఖమండలములోని చిరునవ్వు కానీ దివ్య చరిత్ర యొక్క పరిగణలోనికి రాకుండా ఉండేవి కాదు. ఇంకా అవి ఏదో ఒక ఈశ్వరీయ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు లేక ఏదో ఒక సేవకు నిమిత్తంగానో ఉండేవి. వారు కనులతో చూచిన ఆత్మలను కళ్యాణ దృష్టితో చూస్తూ వారిని ఈశ్వరీయ ప్రేమలో తడిపేవారు. ఎవరిపై బాబా దృష్టి పడుతుందో వారు ఆ దృష్టి ద్వారా తృప్తి చెందేవారు. గాఢ నిద్రలో ఉన్న వారి ఆత్మ మేల్కొనేది. బాబా దృష్టి ఎలా ఉండేదంటే, లోతులోనికి తీసుకుని వెళ్ళి మునకలు వేయించి వారికి అపూర్వమైన శాంతి, ఆనందము మరియు ప్రకాశాన్ని అనుభవం చేయిస్తున్నట్లుగా అనిపించేది. బాబా తన నేత్రాల కొనలతో ఎవరినైనా చూచే సమయంలో ఆ నేత్రాలలో ఏవైతే రేఖలు ఉప్పొంగి వచ్చేవో వాటి ద్వారా బాబా అపారమైన ప్రేమను మరియు మురిపెమును ఇస్తున్నారని అనిపించేది. బాబా యొక్క ఒక్క దృష్టి ద్వారా మనుషుల శరీర భావము నశించేది. అంతేకాక ఆత్మ ఒక ప్రకాశ సముద్రపు అలలలో తేలియాడుతున్నట్లుగా అనుభవం చేసేది. ఆత్మలోని మోహమంతా తొలగిపోయేది మరియు నాకు అన్నీ లభించేశాయి అని అనుభవం అయ్యేది. వారి దృష్టితో దృష్టి కలిసినప్పుడు ఆత్మలు మిమ్మల్ని పొంది నేను ప్రపంచాన్నంతా పొందుకున్నాను అనే భావము జుంకారం వలె ఉత్పన్నమయ్యేది. బాబా ప్రేమ కేవలం ప్రేమ మాత్రమే కాదు, కానీ అందులో జ్ఞానము, యోగము మరియు సేవ కూడా ఇమిడి ఉండేవి. ఎందుకంటే ఎలాగైతే జ్ఞానము మనుషుల మోహాన్ని దూరం చేస్తుందో, యోగము మనుషులను దేహానికి అతీతంగా తయారు చేస్తుందో, ఎలాగైతే సేవ చేసి వారి పట్ల ఎవరికైనా స్నేహం జాగృతమవుతుందో, అలాగే బాబా యొక్క ప్రేమభరితమైన ఒక్క దృష్టి ఈ పనులన్నింటినీ ఒకేసారి చేసేస్తుంది. ప్రపంచంలో ఎవరైనా మనలను ప్రేమతో చూసినప్పుడు మనం వారి ప్రేమనైతే అనుభవం చేస్తాం, కానీ ఆ దృష్టి ద్వారా నష్టో మోహ స్మృతిర్లబ్ధ, సందేహాలు తొలగిపోయాయి, మీరు చెప్పినట్లే చేస్తాను అనే భావనలు ఉత్పన్నమవ్వవు. కనుక బాబా ప్రేమించేటప్పుడు వారు కేవలం ప్రేమమూర్తియే కాదు,
కానీ దానితో పాటు జ్ఞానమూర్తి, యోగమూర్తి, సేవామూర్తి మరియు కళ్యాణమూర్తిగా కూడా ఉంటారు. అంతేకాక వారు వారి ముఖము ద్వారా మనుషుల వ్యక్తిత్వాన్ని తయారు చేసే అద్భుతాన్ని కూడా చేసేవారు. వారు తమ చేతిని ఎత్తి వేళ్లను కొద్దిగా ముడిచి దూరంగా ఉండే ఎవరైనా వత్సలను తమ వైపుకు రమ్మని పిలిచినప్పుడు వారు తమ ముఖంలో సంతోషపు ప్రకాశాన్ని నింపుకొని ఆలస్యమైతే ఖజానా లూటీ చేయబడుతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తుకుని వచ్చేసేవారు. వారు బాబా సమీపానికి వచ్చి బాబా కనులలోనికి చూసేవారు. బాబా చేతిని తమ చేతులలోనికి తీసుకునేవారు మరియు తమ శిరస్సును బాబా ఛాతీ పైన ఉంచేవారు. అప్పుడు బాబా వారిని తమ బాహువుల్లోనికి తీసుకొని అపారమైన ప్రేమనిచ్చేవారు. బాబా ఎందుకు పిలిచారో ఆ విషయము తరువాత ప్రారంభమయ్యేది. అనగా దీని తరువాత వారు బాబాతో బాబా ఏం సేవ చెయ్యాలి అని అడిగేవారు. కానీ ముందు వారు బాబా యొక్క మధురమైన చిరునవ్వును చూస్తూ బాబాను కలుసుకోవాలనే కోరికను పూర్తి చేసుకునేవారు. ఒకవేళ అది సాయంకాల సమయమైతే వారి రోజంతటి అలసట తొలగిపోయేది. అది ప్రాతకాల సమయమైతే వారిలో కనీసము ఆ రోజంతటికి ఒక కొత్త ఉమంగము, కొత్త తరంగము, కొత్త ఉత్సాహము సముద్రములోని అలల వలె ఉప్పొంగి వారు ఆ రోజు పర్వతాన్ని కూడా ఎత్తేందుకు సమర్థంగా ఉన్నామని భావించేవారు. ఎలాగైతే మంచినీటి కుండ మట్టితో చేయబడి వేసవి ఎండలలో దాహాన్ని తీర్చి చల్లదనాన్ని తీసుకొని వస్తుందో అలాగే బాబా శరీరము పంచతత్వాలతో తయారు చేయబడి ఉన్న అది ఒక అయస్కాంత ప్రభావంతో ఆత్మలని తన వైపుకి ఆకర్షించి తన స్పర్శ ద్వారా వారి అంగాలలో కూడా శీతలతను నింపేది మరియు ప్రతి అంగంలో చిరునవ్వును జన్మింపచేసేది. अच्छा, ओम शांति।